₹5 ఇచ్చారు. ఒక్క రూపాయితో విమానం ఎక్కినప్పుడు ఆ ఒక్క రూపాయితో ఎందుకు సోఫా కొనలేరనే ఆలోచన ఆకాశమే నీ హద్దురా మూవీ చూస్తున్నప్పుడు నాకు రిషికి వచ్చింది. రిషి నా బర్త్డే లో చిన్న కాంటెస్ట్ పెట్టింది. దాంట్లో గెలిచిన ముగ్గురికి ₹1 సోఫా ఇస్తా అని చెప్పింది. ఈ రోజు మా ప్రయాణం ఆ సోఫా డెలివరీ చేయడానికి. మేము చేసేది చిన్న ప్రోడక్ట్ అయినా సరే కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఎమోషనల్ తో ముడిపడి ఉంటుంది. కొంతమంది దీన్ని మార్కెటింగ్ అని అనుకుంటారు, కొంతమంది దీన్ని సోషల్ సర్వీస్ అని అనుకుంటారు. నాకు మాత్రం ఇది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఎంట్రన్స్ డోర్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల సోఫా అయితే లోపలికి వెళ్ళలేదు. దాన్ని టర్న్ అరౌండ్ చేసి లోపల తీసుకొచ్చామని ప్లాన్ చేసిన ఉండే. అట్లా కూడా పని జరగలేదు. ఇక సోఫా లెగ్స్ ఇప్పి లోపల తీసుకొని వెళ్ళి మళ్ళీ లెగ్స్ ఫిట్టింగ్ చేసిన ఉండే. ఈ సోఫా మీరు మాకు ఇస్తున్నారు కదా, దీని మీద మీ పేరు రాపించుకోద్దా అని తాత అడిగిండు. నేను అన్నా, తాత ఈ సోఫా నీకు ఫ్రీగా ఇస్తలేదే, ₹1 నేను నీకు అమ్మినా. తాత ఖుషిలో రిబ్బన్ కట్ చేసిండు. ఎట్లయితే మనం అందరికి వారంటీ ఇస్తామో తాత మీకు కూడా ఇస్తున్నామే. ఏదైనా సమస్య ఉంటే మన్మడ కూడా ఉన్న విషయం మర్చిపోకే అని చెప్పిన. అది ఇప్పటికి పొద్దున్న లేచి వ్యవసాయం చేస్తారంట. సరైన ఇంట్లోనే ఉంది రవి మన ప్రాడక్ట్ అనిపించింది. సరే ఇక బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ ₹1 సోఫా డెలివరీతో.